అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమున దుశుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 6వ తారీఖు శనివారం నాటి ధ్యానాంశము ఆకాశమును తేరి చూడుడి. 19వ కీర్తన మొదటి వచనమునందు ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నది, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. నేడు లోకస్తులు ఆకాశమును తేరి చూచుచున్నారు. అదే సమయం నందు పరిశుద్ధులు కూడాను తేరి చూచుచున్నారు. తేరి చూచుట ఒక్కటే, అయితే కాంక్షించుటే వ్యత్యాసమైనది. మనుషుడు నక్షత్రములను తేరి చూచుచున్నాడు, అందులో రాశి ఫలము ఉందని పొరపాటుగా నమ్ముచు తనకు మంచిది చేకూర్చబడునో కీడు చేకూర్చబడునో అని కలత చెందుచు ఉన్నాడు. అయితే అబ్రహాము ఆకాశపు నక్షత్రమును తేరి చూచి అవి అన్నీ తనిక సంతానము అనియు తనిక సంతానము ఆకాశం నందుగల నక్షత్రం వలె అభివృద్ధి చెందును అని ఎరిగి ఉండెను. ఎటువైపు నుండి శత్రువుల యొక్క విమానము వచ్చునో, ఎటువైపు నుండి క్షిపణుల ద్వారా అణుబాంబులు తమ దేశంపై వచ్చి పడుతాయో అని శాస్త్రవేత్తలు భయపడి కలత చెంది ఆకాశ మండలంలో విద్యుత్ అయస్కాంతపు తరంగములను కలిగి ఉన్న రాడార్ యంత్రములను సరిహద్దుల అంతటను నిలిపి ఉంచి ఉన్నారు. మనుషుడు తేరి చూచుచున్నది, ఎదురు చూచుచు ఉన్నదియు బాంబులు పడుటయును శత్రువుల విమానం ద్వారా లోకము ధ్వంసము చేయబోటయే. కానీ మనము ఆకాశము తట్టు తేరి చూచుచున్నప్పుడు మన యొక్క అంతరంగము పరవశించుచున్నది. ఆకాశములు దేవుని యొక్క మహిమను బయలుపరచుచున్నందున మనము ఆకాశ మండలమును చూచి అందులోని సృష్టికర్తను పొగడి స్తుతించుచున్నాము. ఆయన యందు మనసారా ఆనందించుచున్నాము. ఆకాశములు దేవుని మహిమను మాత్రము బయలుపరచటలేదు, ఆకాశంలో ఆయన నీతిని తెలియజేయుచున్నది. సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది అని బైబిల్ గ్రంథమునందు రాయబడి ఉన్నది. 97వ కీర్తన 6వ వచనం. అపోస్తులైన పౌలు రాయిచున్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును జగతుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక వారు నిరత్తులై ఉన్నారు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. లోక మనుష్యుడు సృష్టి యందు తన యొక్క నాశమును చూచున్నాడు, అయితే మనము సృష్టి యందు మన సృష్టికర్తను చూచున్నాము. శాస్త్రవేత్తలు టెలిస్కోపు ద్వారా ఆకాశ మండలమునందు గల నక్షత్రములను ఉపగ్రహాలను మాత్రమే చూచుచున్నారు. అయితే మనము మన యొక్క విశ్వాసపు కనుల చేత ఆకాశ మండలములకు అతీతుడైన క్రీస్తును చూచున్నాము. వచ్చెదను అని వాగ్దానము చేసిన ప్రియ రక్షకుని చూచున్నాము. ఆనాడు ఆకాశము తట్టున కనులెత్తి చూచుచున్న గలిలయ మనుషులను చూచి దేవుని దూతలు, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు తేరి చూచున్నారు అని అడిగిన తరువాత, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చును అని వారితో చెప్పిరి. అపోస్తల కార్యం 1వ అధ్యాయము 11వ వచనం. నేటి ధ్యానమునకై ఎందుకనగా ప్రభు తానే ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బోరతోను పరలోకం నుండి దిగివచ్చును. మొదటి తెస్సలోని పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. నేటి వేద పఠనము ఉదయము దానియేలు గ్రంథము 3 మరియు 4 అధ్యాయములు, సాయంత్రము యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.